ఇంతవరకు నేను వెళ్తాను, దానికి మించి కాదు. లిమిట్స్ ఉన్నాయా మీ లైఫ్ లో? ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ క్లియర్, వాట్ ఆర్ యువర్ లిమిట్స్? మీ లైఫ్ లో మరలా అడుగుతున్నా, వాట్ ఈస్ యువర్ బౌండరీస్? మీరు ఒక కొత్త స్థలంలోకి వెళ్తున్నారు, లేకపోతే ఒక కాలేజ్లోకి వెళ్తున్నారు, లేకపోతే ఒక ఉద్యోగ స్థలంలోకి వెళ్తున్నారు, కొత్త కొలీగ్స్ మీట్ అవుతున్నారు. కలిసినప్పుడు వాళ్ళు అంటారు, మేము ఈ రాత్రి క్లబ్కి వెళ్తాం, వస్తావా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? డూ యూ హ్యావ్ ద బోల్డ్నెస్ టు సే సారీ, ఐఎమ్ ఎ బిలీవర్, ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐ విల్ నాట్ కమ్ టు సచ్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్? చెప్పగలుగుతారా ధైర్యంగా? చెప్పగలుగుతారా నేను అలాంటి పనులు చేయను? లేకపోతే మీ స్నేహితులందరూ కలిసి మేము ఈ రాత్రి ఈ సినిమాకి వెళ్తున్నాం, ప్రతి పలానా సినిమా, వస్తావా? నాకు వేరే పని ఉంది అని చెప్తావా? సారీ నేను చూడను, చెప్పగలుగుతావా? డూ హ్యావ్ ద గట్స్ టు సే హూ యు ఆర్, యువర్ బౌండరీ, నీ వాల్ ఏంటి చెప్పగలుగుతావా? లేకపోతే నాకు పని ఉందని తప్పించుకోవడానికి చూస్తావా? ఎందుకంటే ఈరోజు తప్పించినావు, రేపు మళ్ళీ పెట్టుకుంటాడుగా, వచ్చేవారం మరలా అడుగుతాడుగా. అదేదో మొదటిసారి నీ గోడ పెట్టావు అనుకో, గోడ దాటాడుగా. నీ హద్దులు పెట్టావు అనుకో, నీ హద్దులు దాటరుగా. అనుకుంటున్నాను, మీ కొలీగ్స్, మీ వర్క్ ప్లేస్ లో ఎక్కడో ఒక వ్యక్తి, లేకపోతే ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో ఎక్కడో ఒక వ్యక్తి, ఇదిగో ఈ స్త్రీతో మాట్లాడుతున్నాను అంటే ఛాన్సెస్ ఆర్ దేర్. రాదర్ పుట్ అ బౌండరీ, ఐ విల్ నాట్. ఈ స్త్రీనే కాదు, ఏ స్త్రీతో నా బౌండరీ ఇంతే, దిస్ ఇస్ మై బౌండరీ, ఐ విల్ నాట్ క్రాస్ దిస్ బౌండరీ. ఆ బౌండరీ పెట్టుకునేటప్పుడు నేను పడిపోతానేమో అని భయపడాల్సిన అవసరం లేదు. నీ గోడ జారుతున్నంత వరకు నీకు సేఫ్టీ ఉంది, నీ గోడ జారుతున్నంత వరకు నీ జీవితంలో ప్రొటెక్షన్ ఉంది.